జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గాన్ని నుంచి గెలవడానికి మూడు ప్రధాన పార్టీలు తమదైన వ్యూహాలతో ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారి పేర్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో త్వరలో జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమదైన కసరత్తులు చేస్తున్నాయి. ఈ స్థానం నుంచి ఆయా పార్టీల తరఫున టికెట్ దక్కించుకోవడానికి నేతలు తమదైన ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అలాంటి వారిలో తాజాగా వినిపించిన పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాకు టికెట్ ఇవ్వండి, ఖచ్చితంగా గెలుస్తాను అని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నారట. మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మేయర్ అయ్యారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి సీనియర్ రాజకీయ నేత కె కేశవరావు సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి తన సొంత గూటికి చేరుకున్నారు. దాంతో కాంగ్రెస్ లో ఆమె స్థానం బలోపేతమైందనే చెప్పవచ్చు. దాంతో ఆమె జూబ్లీహిల్స్ టికెట్ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన బంజారాహిల్స్ కార్పొరేటర్ స్థానం నుంచి గెలిచి మేయర్ అయిన గద్వాల విజయలక్ష్మి తన పక్క నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారనే వార్త కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె తండ్రి కె కేశవరావుకు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉండడంతో సీటు సాధించడంలో ఆమె విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గాను దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ను కేటాయించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా మహిళా నేతనే పోటీకి దించాలనుకుంటే అప్పుడు అన్ని అర్హతలు గద్వాల విజయలక్ష్మికి ఉన్నట్టేనని గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మంత్రి వివేక్ వెంకటస్వామి భుజస్కంధాలపై పెట్టారట. కాంగ్రెస్ పెద్దల దిశానిర్దేశం ప్రకారం వెంటనే రంగంలోకి దిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతలతో పలుసార్లు సమావేశమై గెలుపు వ్యూహాలపై చర్చ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనతో మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా భేటీ అయ్యారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలబడ్డానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు తెలుస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నేతల పేర్లను పరిశీలించినట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో ముస్లిం ఓట్ల సంఖ్య గణనీయంగా ఉండడంతో అజారుద్దీన్ను నిలబెట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు. నియోజకవర్గ నేత నవీన్ యాదవ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకమైన జూబ్లీహిల్స్ స్థానం ప్రధానంగా వీఐపీ జోన్, అలాగే ముస్లిం మైనారిటీల సంఖ్య అధికంగా ఉండడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపికపై సహజంగానే భారీగానే కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థానం నుంచి గెలవాలనే పట్టుదలతో అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎవరి వ్యూహాలు వారికున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీటు గెలవడం ద్వారా అధికార కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి లేదనే విషయం చాటాలనేది కాంగ్రెస్ లక్ష్యం. జూబ్లీహిల్స్ నుంచి గెలవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పాలనేది బీఆర్ఎస్, బీజేపీల వ్యూహం. మొత్తం మీద ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.